పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్‌కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్‌క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. అయితే ఈ సిహెచ్ అగ్రహారానికి గ్రామానికి సంబంధించి ఏదైతే జ్ఞానేశ్వరి తల్లి మనతో ఉంది. ఒకసారి జ్ఞానేశ్వరి తల్లితో మాట్లాడదాం. ఆ రోజు నుంచి కూడా తల్లి ఆ ఫోటో ముందే కూర్చుని అలా ఏడుస్తూ తల్లి దీనంగా కూర్చుని నా నా పాప ఎప్పుడొస్తదా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. అయితే జ్ఞానేశ్వరి ఎప్పుడు నవ్వుతూ, ఆడుతూ మాతోనే తిరుగుతూ ఉండేది. చాలా సరదాగా ఉండేది అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే జ్ఞానేశ్వరి తల్లి మనతో ఉన్నారు. ఒకసారి ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చివరిసారిగా ఆ పాపని మీరు చిన్న పాపని ఎత్తుకుని ఉన్నారు. తర్వాత పెద్ద పాప వెళ్ళడం కూడా మీరు కొంచెం చూసారు. పెద్ద పాప వెళ్ళడం కూడా మీరు చూసారు. అయితే పెద్ద పాప ఎక్కడ వెళ్తుంది అనుకున్నారు? మీ దగ్గరే ఉందనుకున్నారా? వాళ్ళ నాన్న వెళ్ళాడు సార్. వాళ్ళ నాన్న వెళ్ళడం చూసింది. నాన్న దగ్గర ఉంటది కదా, లేకపోతే చెట్టు దగ్గర ఆడుకుంటది కదా అని అమ్మాయిని అలా వదిలేసి అమ్మాయి ఎడుతుంటే అమ్మాయికి బట్టలు వేయడానికి, పాలు పట్టడానికి లోనికి తీసుకెళ్ళాను. ఆ బట్టలు వేసి ఆ పాపని చూసుకొని మళ్ళీ బయటకు వచ్చి పెద్ద అమ్మాయిని చూసాను. బయట కనిపించలేదు. అలా అక్కడ పక్కన మామిడి చెట్టు ఉంది సార్. అక్కడికి వెళ్ళి అలవాటు ఉంది దానికి. డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడేమో అనుకున్నాను సార్. పలానా దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పలేదు. పని ఉందని చెప్పాడు సార్. ఒకవేళ నిజంగా కిందకి వెళ్తున్నాడు అని చెప్పి ఇలా ఉంటే పాపను చూసుకున్నాను సార్ నేను. ఇంకా ఎక్కడే కదా ఉన్నాడో, ఇంకా ఒకవేళ కనిపించకుండా వెనక్కి వచ్చేస్తుంది అనుకున్నాను సార్. అయితే ఇక్కడ నుంచి మీరు ఎప్పుడు వెళ్ళడం, రావడం వాళ్ళ నాన్నగారు కూడా వెళ్ళడం కూడా జరుగుతుంది. మళ్ళీ వెనక్కి రావడం ఇవన్నీ రోజు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆ ఒక్కరోజు ఎందుకు అలా జరిగింది? వాళ్ళ నాన్న కూడా ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాడు కూడా తీసుకెళ్తూ ఎప్పుడు తీసుకెళ్తూ ఉంటాడా? ఎప్పుడు తీసుకెళ్తాడు. ఒకవేళ పరిగెత్తి పారిపోతే తీసుకుంటాడు సార్. మళ్ళీ తీసుకొచ్చి ఇంటికాడ అప్పచెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్తాడు సార్. కానీ ఆ రోజు అబ్బాయి బండి మీద వెళ్ళిపోవడం వల్ల ఇవన్నీ స్లోగా పరిగెట్టుకుంటూ వెళ్ళడం వల్ల చూసుకోలేదు సార్. తన దగ్గరే ఉందని నేను అనుకున్నాను. నా దగ్గరే ఉందని తను అనుకున్నాడు. అంటే ఇక్కడ నుంచి లోపలికి ఎంత దూరం వెళ్తూ ఉంటారు? పక్కనే సార్. తోటలోనే సార్. తోటలోనే తిరుగుతూ ఉంటారు. ఏదైనా పని ఉంటే చేసుకుని మళ్ళీ ఇలా వస్తూ ఉంటారు. అంత దూరం వెళ్ళిపోయిందంటే పాపని నమ్మలేము సార్. ఎవరైనా కావాలని రానికి ఒక ముందు నుంచి ప్లాన్ చేసుకొని అయితే మీకు ఈ తోటకి వచ్చే వారి మీద కానీ, ఈ తోటకు వచ్చే వారి మీద కానీ, లేదంటే చుట్టుపక్కల వారి మీద కానీ ఎవరి మీద అనుమానాలు కూడా ఏమైనా అనిపిస్తుంది? తోటలోకి వచ్చి వాళ్ళ మీద ఎవరి మీద పళ్ళలోకి వస్తారు, గుమ్మస్తాలు వస్తారు, మా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వస్తారు. తనతోనే వస్తారు, తనతోనే వెళ్ళిపోతారు సార్. తను లేనప్పుడు ఎవరు రాలేదు, నేను ఒక్కదాన్ని ఉంటాను సార్. అంతకుముందు ఎప్పుడు నేను బయట వచ్చడం ఇంత భయంకరంగా ఉన్న ప్లేస్ లో కూడా ఎవరైనా లేకపోయినా సరే మా మామయ్య గారు ఉంటారు సార్ ఇక్కడ. అత్తయ్య గారు దుర్గమ్మతల్లి పచ్చి చెప్తుంది. అక్కడికి వెళ్తుంది వస్తుంది 2 రోజులు సోమవారం శుక్రవారం అక్కడికి వెళ్తారు సార్. మిగతా రోజులు అక్కడ ఉంటారు. మీ అత్తయ్య గారు జరిగిన సమయంలో ఇక్కడే ఉన్నారు? లేదు సార్, అక్కడ ఎక్కడైతే రామచంద్రపురం. అయితే మీరు ఎన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి? నేను మా మ్యారేజ్ అయ్యాయి సార్. మా మ్యారేజ్ అయ్యి 2023లో అయింది సార్. అత్తయ్య వాళ్ళు వచ్చి 20 సంవత్సరాలు దాటేస్తుంది సార్. అయితే మీతో పాప ఎలా ఉండేది? పాప అయితే బాగానే ఉంది సార్. మమ్మల్ని అయితే వదిలి ఉండదు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నా సరే బెంగ ఉంటుంది సార్. బెంగ పెట్టుకొని జ్వరాలు వచ్చేస్తే మమ్మల్ని వదిలేసి అంత లేదు సార్. ఒకవేళ నేను అంత గుర్తుకు లేకపోయినా వాళ్ళ నాన్న వదిలి 5 నిమిషాలు అనిపిస్తుంది. వాళ్ళ నాన్న అంటే బాగా ప్రేమ. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ నాన్న అంటే ప్రేమ. చిన్న అమ్మాయి ఎత్తుకొని సార్. ఇప్పుడు ఒకవేళ తను ఎత్తుకున్నా సరే నాది నాన్న అంటారు, కానీ తను ఎత్తుకొని సార్. అసలు చాలా ప్రేమ సార్. ఆ ప్రేమ వల్లే వెనకాల వెళ్ళిపోయింది సార్. కానీ ఆ అబ్బాయి చూసుకోలేదని నేను చూసాను. అయితే గత 4 రోజుల నుంచి కూడా పోలీసులు ఇక్కడ మొత్తం చుట్టూ జల్లెడ పట్టడం జరిగింది. చుట్టూ మొత్తం వెతికారు. ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి ఆనవాళ్ళు కూడా లేవు. ఇంకొకటి ప్రస్తుతానికి దీంట్లో క్లుప్తంగా ఒక కుక్క ఒకటి ఇన్వాల్వ్ అవ్వడం, ఆ కుక్క కూడా వెళ్ళింది మళ్ళీ తిరిగి వచ్చింది అని చెప్పేసి అంటున్నారు. దాన్ని మీరు చూసారు కుక్క వెళ్ళడం కూడా? తనతోనే వెళ్ళింది సార్. కుక్క వెళ్ళడం అయితే నిన్న వచ్చింది సార్. నిన్నటి వరకు ఏమనుకున్నామంటే ఇద్దరు దగ్గరే ఉన్నారు కదా, బాగానే ఉన్నారు, ఎక్కడున్నా సరే సేఫ్ గానే ఉన్నారు అనుకున్నాం సార్.
ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ కుక్క కూడా ఉండటం, పాప కూడా కుక్క తిరగటం అంటే మీరు పెంచుకున్న కుక్కేనమ్మా అది? నేను పెంచుకున్న కుక్కే సార్. అది మాతో బాగానే ఉంది సార్. నేను రమ్మంటే వచ్చేది. ఒకవేళ మా అమ్మాయి ఎక్కడన్నా పడుకుని పోతే దాని పక్కనే ఉంది సార్. అంతా కుక్క అటాక్ చేసేసింది అంటే ఈ 2, 3 అమ్మాయి ఇంటికాడ ఉన్నప్పుడు అలాంటివి ఏమీ చేయలేదు సార్. కుక్క మీతో ఎలా ఉండేది? బాగానే ఉంది సార్. రమ్మంటే వచ్చేది, కూర్చోమంటే కూర్చుంటా సార్. అంటే పక్కన వాళ్ళని కరవడం లేదు సార్, అలాంటివి ఏమీ లేదు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కూడా కుక్కని మీరు చూసారా? రావడం పైనుంచి వచ్చింది సార్. ఇలా ఇటుపై పైనుంచి వచ్చింది సార్. అది నేను కొండ సైడ్ తిరిగి అక్కడే చెట్టు కింద కూర్చున్నాను సార్. కుక్క రావడం కూడా నేనే చూసాను. కుక్క వచ్చేస్తుంది ఎంత ఎంక్వైరీ చేస్తున్నారు కదా ఆనందంతో నేను వినిపించ దగ్గరకు వచ్చింది సార్. ఆ చూకి చెప్పడానికి వచ్చింది, ఆ డ్రైవర్ ఏం చెప్పడానికి వచ్చిందో చున్నీ పట్టుకుంది సార్. చున్నీ పట్టుకున్న తర్వాత పట్టుకోవడానికి వెళ్ళాను సార్ కుక్కని. అంటే అది పడేసుకుంటే దొరుకుతుంది కదా, లేకపోతే పారిపోద్ది, దాని దగ్గర తీసుకెళ్తుంది మళ్ళీ అమ్మ దగ్గరికి అనుకున్నాను సార్. ఈ పట్టుకోవడంతో ఒకవేళ కొడేయడానికి వెళ్తున్నాను అనుకొని అన్ని కరిసేసి మళ్ళీ పోయింది సార్. కరిసింది సార్. అయితే కుక్క ఏదైతే కుక్క ఉందో కుక్క ఒక్కసారిగా ఈ తోటలోంచి పరిగెత్తుకుని రావడంతో తల్లి నా కూతురు నాకు దొరికిందనే ఆనందంలో కుక్క దగ్గరికి కుక్కను పరిగెట్టుకుని పట్టుకునే సమయంలో ఆ చున్నీ కూడా కుక్క పట్టుకోవడం జరిగింది. అయితే ఏదైతే కుక్కని ఆనందంతో నా కూతురు వస్తుందన్న ఆనందంతో కుక్కను పట్టుకోవడానికి వెళ్ళిన తల్లి ఒక్కసారిగా తల్లిని కూడా కరవడం, కుక్క కరిచినట్టుగా తల్లి చెప్తుంది. అయితే కరిచిన కుక్క మళ్ళీ ఉందమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది? వెళ్ళమైతే తోట అంటే వెళ్ళింది సార్. డిపార్ట్మెంట్ మా ఆయన గారు పరిగెడితే కొంచెం దూరం వెళ్ళగానే మా ఆయన మీద పట్టుకుంటే మా ఆయన అటాక్ చేసిందంట. కొంచెం మళ్ళీ ముందుకు వెళ్ళగానే పడుకుందంట సార్. పిలిస్తే వెనక్కి తిరిగిందంట. మళ్ళీ ఇంకో కొంచెం ముందుకు వెళ్ళిందంట. ఆ తుప్పల్లో నుంచి అలా కూర్చొని ఇప్పుడైతే ప్రస్తుతానికి తల్లి చెప్పిన విషయాన్ని బట్టి కుక్క కూడా ఆ ప్లేస్ లో నుంచి కాసేపు ఉండి వెళ్ళిపోయినట్టుగా తల్లి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే కుక్క వచ్చేసింది, నా కూతురు వచ్చేసింది అన్న ఆనందంతో, ఎంతో ఆనందంతో పరిగెత్తి కుక్కని పట్టుకునే ప్రయత్నం చేయగా కుక్క ఒక్కసారిగా కరిచి మళ్ళీ అటు వెళ్ళిపోగా పోలీసు వారు కూడా దాని వెనకాలే వెళ్ళి పరీక్షించగా అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళి కుక్క కూడా మాయమైనట్టుగా ఇక్కడ తల్లి అయితే చెప్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవ్వరు కూడా ఉండనటువంటి పరిస్థితి. చుట్టూ పామాయిల్ తోట, వెనకంతా కూడా కొండలతో నిండి ఉంది. అయితే పాప చాలా మాతో అయితే చాలా మమేకమై ఉండేది. ఎప్పుడు నవ్వుతూనే ఉండేదని కూడా తల్లి చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి తుని నియోజకవర్గంలో.